హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా? ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సపోర్ట్ చేయండి. ఎంతమందికి మోమోస్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. ఫస్ట్ ఆ ప్రిపరేషన్ చూద్దామా. మా పిల్లలకైతే చాలా ఇష్టము. మైదా తీసుకొని మైదాలో సాల్ట్ వేసుకొని మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. మరీ సాఫ్ట్గా కాదు, ఓకే, ఓ మీడియం సైజ్ అనమాట. మనం ఇలా ప్రెస్ చేస్తే అలా సాఫ్ట్గా అనిపించాలి. అలా కలుపుకొని ఒక 10 మినిట్స్ వదిలేయాలన్నమాట. మంచిగా క్యారెట్ అండ్ క్యాబేజ్, ఆనియన్స్, క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా మంచిగా సన్నగా చాప్ చేసుకొని తీసుకోవాలన్నమాట. అవన్నీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని దాంట్లో కొంచెం లైట్గా సాల్ట్ వేసి దాంట్లోంచి వాటర్ వస్తుంది. సో ఆ వాటర్ అంతా తీసేయాలన్నమాట. ఆ వాటర్ తీసేయడం వల్ల స్టఫింగ్ బాగుంటుంది అనమాట, చాలా బాగా వస్తుంది. అవి మనం వాటర్ తీసేసిన తర్వాత వచ్చిన స్టఫ్లో కారంకి సరిపోయినంత మిరియాల పొడి, సాల్ట్, సోయా సాస్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం మైదా పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకోవాలన్నమాట. దాటిని చాలా పల్చగా పూరీలాగా ప్రెస్ చేసుకోవాలి. మనం మిక్స్ చేసుకున్న స్టఫ్ ఉంటుంది కదా, ఆ స్టఫ్ ఆ మిడిల్లో పెట్టేసి మీకు నచ్చిన షేప్లో, ఏ షేప్ వస్తే ఆ షేప్ అనమాట. నాకైతే ఇదే కంఫర్టబుల్గా ఉంది. చాలా ట్రై చేశాను కానీ రాలేదు. ఇదే కంఫర్టబుల్గా అనిపించి అన్నీ ఇలాగే చేశాను అనమాట. అలా అన్నీ ప్రిపేర్ చేసుకొని మీ దగ్గర స్టీమర్ ఉంటే ఓకే, నా దగ్గర అయితే స్టీమర్ లేదనమాట. సో ఒక బౌల్లో వాటర్ పెట్టేసి దాంట్లో చిల్లుడు గిన్నె ఉంటుంది కదా, దానికి కొంచెం ఆయిల్ రాసేసి అది పెట్టేసి దానిపైన స్టీమ్, మనం ఇడ్లీ ఎలా స్టీమ్ చేస్తామో అలా ఒకేసారి అన్నీ పట్టేస్తాయి. సో నాకైతే ఇదే బెస్ట్ అని అనిపించింది ఇడ్లీ దానికంటే. సో అలా పెట్టేసి ఒక 10 మినిట్స్ మంచిగా స్టీమ్ చేయాలి అంతే. అంటే చాలా బాగా వచ్చాయి. టేస్ట్ అయితే బయట దొరికే అంత మంచిగా సూపర్గా రాలేదు. సో ఇది నా స్టైల్ అనమాట. ఓకేనా? ఎవరన్నా తెలియకపోతే ఇలా ట్రై చేసి చూడండి. ఓకేనా? అలాగే ఎలా వచ్చాయో కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి. Okay, thank you for watching and please subscribe and share the video.